హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే ఆనపకాయ ముక్క, బెండకాయ, వంకాయ, ముల్లంకాడ ఉంటే ముల్లంకాడ, టమాటో. ఈ ముక్కలు అనేవి మన ఇంట్లో ఉన్న దానిని బట్టి మనం వేసుకుంటే మెయిన్గా సొరకాయను బెండకాయ అయితే చాలా టేస్ట్ వస్తుంది. బెండకాయ మెయిన్గా, ఓకేనా. ఇప్పుడు అవన్నీ కూడా మనం చక్కగా తరిగేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఇలాగా ఉడకపెట్టేసుకోవాలి. ఉడకపెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఇవి. సో దీన్ని మనం ఈ బాణల్లో వేసేద్దాము. అయితే ఎందుకంటే ఉడకపెట్టేసుకుని మజ్జిగ పులుసుకి ఏంటంటే ఇది చల్లగా అయిపోవాలండి, లేదంటే మనం మజ్జిగ వేస్తే విరిగిపోయినట్టు అయిపోతుంది. సో అందుకని మెయిన్గా మనం ఈ ముక్కలు ఉడకపెట్టేసుకుని కొంచెం చల్లనిచ్చేసుకుని అప్పుడు మనం దీంట్లో పెరుగు తీసుకుని ఆ పెరుగులో కొంచెం శనగపిండి వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి మనం, ఓకేనా. దీనికి ఇంకా మెయిన్గా కావాల్సినవి ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మిరపకాయ, కొబ్బరి. ఇవి కూడా మనం పచ్చివే వేయించేసుకోవచ్చు. ఇవన్నీ పచ్చివే మనం మిక్సీ తిప్పేసుకోవచ్చు, వేయించుకోక్కర్లేదు. వేయించుకున్నా కూడా పర్వాలేదు. సో నేను ఆల్రెడీ వేయించేసుకుని ఉంచుకున్నాను, దాన్ని నేను ఇప్పుడు మిక్సీ తిప్పేస్తున్నాను. అంటే గ్రేవీలాగా చక్కగా నీళ్లు పోసేసుకుని మనం తిప్పేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ముక్కలు ఉడికిపోతున్నాయి. జీలకర్ర, కొబ్బరి మనం ఎప్పుడైతే మిక్సీ తిప్పుతామోనండి మంచి టేస్ట్ వస్తుంది మజ్జిగ పులుసుకి. మెయిన్గా వేసుకోవాల్సింది ఇదేను. సో ఇప్పుడు ఈ ముక్కలు ఉడికిపోయాయి కదా, దీనిలో నేను ఇప్పుడు ఫస్ట్ ఈ శనగపిండి పెరుగు కలుపుకున్నది వేసేస్తున్నాను. వేసేసుకున్నాము. దీనిలోనే మనం ఇప్పుడు ఈ గ్రేవీ తయారు చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాము. అన్నీ కలిపి వేసేసుకుని నీట్గా ఒకసారి మనం మంచిగా కళ్ళాపళ్ళ మరిగించేసుకోవడమే. మజ్జిగ పులుసు అది అందరికీ రాదు అని కాదు, జస్ట్ నేను చేస్తున్నాను కదా, నాదైన స్టైల్లో దీన్ని చూపిద్దాము అనే ఉద్దేశం కొద్దీ ఇవాళ నేను మా ఇంట్లో మజ్జిగ పులుసు చేస్తున్నాను. అండ్ దీంట్లో ఏంటంటే యాడెడ్ ఇంటూ కొత్తిమీరి అండ్ కరివేపాకు. మెయిన్గా ఏంటంటే దీనికి మనం నేతిపోపు వేసుకుంటాం. అండ్ నేనైతే కొంచెం అల్లం దంచేసి వేస్తాను, మంచి ఫ్లేవర్ వస్తుంది. చిన్న అల్లం ముక్క తీసుకుని మనం ఇలా కచ్చా పిచ్చాగా దంచేసుకుని దీన్ని కూడా ఇందులో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది చూసారా పొంగిపోతుంది. అదిలో ఆహాహా, ఎంత మరిగితే మనకి అంత మంచి సువాసన వస్తుంది. ఇది దీనికి చెప్పాను కదా, మెయిన్గా నేతిపోపు వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, మిరపకాయలు, ఇంగువ, నెయ్యి. సో ఇది పోపు వేసుకోవాలి. కొంతమంది దీన్ని అయితే పోపు అని అంటాము, కొంతమంది తాళింపు అంటారు, ఎవరి భాషలో వాళ్ళది. తూర్పు వాళ్ళందరూ తాళింపు అంటారు. సో చూసారా, ఆహా మంచి వాసన ఇస్తుంది మజ్జిగ పులుసు. సరే, ఇవతల స్టవ్ మీద మనం పోపుకి వేయించేసుకుంటే
చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ములక్కాడ, టమాటా అండ్ ఆనపకాయ ముక్కలు, బెండకాయ, కుదిరితే ఉంటే వంకాయ కూడా వేసుకోవచ్చు. ఈ ఆవాలు, మెంతులు చిట్టపట్టలాడితే మనకి చక్కగా పోపు వేగిపోయినట్టేను. ఈ కళ్ళా పళ్ళా పెరుగుతున్న అందులో నేతి పోపు వేస్తాము, మజ్జిగ పులుసుకు మంచి అరోమా వస్తుంది. ఎప్పుడైనా మనకి ఇలాగ ఈ ముక్కలన్నీ లేవనుకోండి, మజ్జిగ పులుసు మనం చేసుకోవాలంటే తోటకూర మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు. తోటకూరని ముందర కొంచెంగా నీళ్ళు పోసి ఉడికించేసి ఇక చూసారా, దీనిలో ఇప్పుడు నేను నేతిపోపు వేసేస్తున్నాను రాదుగా. చూసారా, మంచిగా పొంగిపోతుంది, మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. నన్ను ఇంతవరకు ఇలా ప్రోత్సహిస్తున్నందుకు, నా వీడియోలన్నీ చూస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.